వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రాజెక్టులు మొదలయ్యాక పర్యావరణ అనుమతులపై నిషేధం. మైనింగ్ వంటి ప్రాజెక్టులు ప్రారంభమైన తర్వాత కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. అలాంటి అనుమతులకు అవకాశం ఇచ్చేటటువంటి 2017-2021 నాటి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లను రద్దు చేసింది. ఇకపై ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. గతంలో ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది. కాగా అనుమతులు లేని ప్రాజెక్టులు ఇకపై తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కోల్పోతాయి. ఉద్దేశపూర్వక ఉల్లంఘనలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులను తప్పనిసరిగా పొందాల్సినటువంటి సందర్భంలో వాటిని పట్టించుకోకపోవడం ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడా ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు అజ్ఞానులు కాదు, వీరు కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ యజమానులు. వీరు కావాలనే నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి వారికి ఎలాంటి అన్యాయమైన ప్రయోజనం చేకూరకుండా చూడాలి. 2017 నోటిఫికేషన్ వంటి ఉత్తర్వుల ద్వారా తర్వాత అనుమతులు ఇచ్చే అవకాశం ఇకపై ఉండదు. ఈ విషయంలో కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని పేర్కొంది. అయితే పర్యావరణ ప్రభావం మదింపు ఎలా ఉంది, దాని నిబంధనలు ఏంటంటే 2006 EIA నోటిఫికేషన్ ప్రకారం మైనింగ్ లేదా ఇతర భారీ ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. పిటిషనర్ కేంద్రం వాదనలు సుప్రీం తీర్పు అనుమతులు లేకుండానే కార్యకలాపాలు ప్రారంభించిన ప్రాజెక్టులకు తర్వాత అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వనశక్తి వంటి స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ అనుమతులు EIA నిబంధనలకు విరుద్ధం కాదని, కొనసాగుతున్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోతే భారీ నష్టం వాటిల్లుతుంది కేంద్రం వాదించింది. అయినప్పటికీ కోర్టు ఈ వాదనను తిరస్కరించి పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.